ఒకటి వైసీపీ పార్టీని భారతీయ జనతా పార్టీ 2014లో కానీ 2019లో కానీ 2024లో కానీ భవిష్యత్తులో కానీ ఎప్పుడు మేము మా మిత్రపక్షంగా అయితే ఆహ్వానించే పరిస్థితి. ఎందుకంటే మా ఇద్దరం ఉత్తర దక్షిణ ధ్రువాలు వేరు వేరు, దాని రకరకాల కారణాలు. ఇందాక వారు ఏదో మైనారిటీ అని అన్నారు. భారతీయ జనతా పార్టీ కమలంలో ఉన్నటువంటి 5 రేకుల్లో ఒకటి సర్వమత సమభావం, అన్ని మతాలకి సమానమైనటువంటి భావంతో చూసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అయితే వైసీపీ ప్రభుత్వం మనం చూసి సరే చర్చ వేరే అవుతుంది. నేను ఏంటి ఇప్పుడు పార్టీగా మీరు వైసీపీతో అసలు పొత్తు పెట్టుకునే ఆలోచన అటువంటి అసలు సిద్ధాంతాలే వర్తించవా, మ్యాచ్ అవ్వవా? కాదు, ఎందుకంటే వీళ్ళు ఈ వైసీపీ ప్రభుత్వం చూశారు కదా, 250 పై చిలుకు దేవాలయాల మీద దాడులు చేసి అది కాదు మీరు కోట్ చేస్తుంది 2014లో గవర్నమెంట్ లో లేరు, వీళ్ళ యొక్క ఎజెండా వేరు. కాదు 2014లో గవర్నమెంట్ లో లేరు, అప్పుడు మేము పిలవమని చెప్తున్నారు. 2019లో ప్రభుత్వంలో ఇంకా అప్పటికి రాలా, అప్పుడు పిలవమని చెప్తున్నారు. సరే ఇప్పుడంటే మీరు సిలువలు గుళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు, అప్పుడు కూడా మేము పిలవమని చెప్పారంటే ఏంటి అసలు వైసీపీని అసలు పూర్తిగా దూరం పెడుతున్నారా? ఏ రీజన్ తో? వైసీపీ బేసు ఎవరినైతే అంతర్గతంగా కూడా ఎవరినైతే వాళ్ళు మతం సంబంధించి క్రిస్టియన్ సంబంధించి మత మార్పిడి చేసుకున్న ఆ టీమ్ తో ట్రావెల్ చేసినటువంటి పార్టీ అది. అందుకని వాళ్ళే జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు పెట్టుకోవడానికి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లేని ఇబ్బంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎందుకు వస్తుంది భారతీయ జనతా పార్టీకి? అలాగే మనం ప్రత్యక్షంగా చూసాం కదా ఏ రకంగా చేశారన్నది. వైసీపీ పార్టీ వాళ్ళ ఆలోచన ఏంటి, ప్రభుత్వం వచ్చాక ఏం చేశారని చూసాం. సరే ఆ చర్చలోకి మీరు ఇన్వైట్ చేయలేదు, మాట్లాడదాము. మీరు ఇన్వైట్ చేయలేదు ఏంటంటే చెప్పండి, ఏంటి మీ ప్రశ్న? మీరు ఇన్వైట్ చేయలేదు అంతేనా? మీరు చెప్పదలుచుకుంది. మేమైతే ఇన్వైట్ చేయలేదు. ఒకటి. రెండు, ప్రభుత్వాలుగా వైసీపీ బీజేపీ పార్టీలు పక్కన పెట్టండి, పార్టీలు ఇప్పుడు లేదు, కానీ ప్రభుత్వాలుగా సమాఖ్య స్ఫూర్తి పనిచేయాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది. దేనికి? అక్కడ ప్రజల కోసమే కదా. రెండు, చట్టసభల్లో తీసుకొచ్చి బిల్లు ఆ బిల్లులో ఆ యొక్క చట్టసభల్లో ప్రాతినిధ్యం రాజకీయ పక్షాలు ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. ఎస్ఓ నువ్వు వాకౌట్. ఎందుకంటే ప్రజల యొక్క ప్రతినిధులుగా పార్లమెంట్ లో ఉన్నప్పుడు ఆ యొక్క చట్టం మీద చట్టసభల్లో చట్టాలు చేసేటప్పుడు చెప్పాలి కదా. కొన్నిట్లో వాళ్ళు ఎస్ అన్నారు, కొన్నిట్లో నో అన్నారు, అందరూ ఉన్నారు దాంట్లో. టీడీపీ కూడా ఉంది. టీడీపీ అయితే మహానాడులోనే 21 మే 2001 కేంద్రానికి మద్దతు అని చెప్పేసి మహానాడులో తీర్మానం చేశారు. చాలా బిల్స్ సపోర్ట్ చేశారు వాళ్ళు కూడా. నేను అంటున్నాను, కాంగ్రెస్ పార్టీ కూడా ఇటీవల ఉమెన్ రిజర్వేషన్ పై మద్దతు ఇచ్చింది. సో చట్టసభల్లో చట్టాలకి మద్దతు ఇచ్చినంత మాత్రాన ఆళ్ళీలు కలిసిపోయారు అనుకుంటాం. అలాగే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా టీడీపీ, వైసీపీ, జేఎంఎం, అలాగే బీజేడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100కి 100 ఓట్లు పడ్డాయి రాష్ట్రపతి ఎలక్షన్ లో. ఓన్లీ అయ్యొచ్చు, ఎందుకంటే ఆ క్యాండిడేట్ అటువంటి కదా. ఆ క్యాండిడేట్ కి మనం కొంచెం అందరూ సపోర్ట్ చేసేది, దాన్ని స్వాగతించేది కదా. మనం సపోర్ట్ ఉంది. ఒక ఎస్టీ మహిళని దశాబ్దాల తర్వాత పెడుతుంటే సమర్థిస్తే మన మంచి విషయమే కదా. తుచ్చమైన రాజకీయాలు కాకుండా ఇటువంటి సామాజిక మార్పు కోరుకునే ఒక క్యాండిడేట్ తీసుకొచ్చారని చెప్పి అందరూ స్వాగతించారు. ఒకటి. రెండు, బీజేపీ లేదే ఒక 2 నిమిషాలు బీజేపీ లేదే ఎన్నికలు చేయలేవని చెప్పి ఒక వాదన వస్తుంది. భారతీయ జనతా పార్టీ దశాబ్ద కాలంగా కేంద్రంలో అధికారంలో ఉంది. అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. అనేక రాష్ట్రాలు మేము ఓడిపోయాం కూడా. రీసెంట్ గా తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోలేదా, కర్ణాటక రాష్ట్రంలో? అంటే భారతీయ జనతా పార్టీ ఉండి ఎన్నికలు చేసేటట్టు మీరు తెలంగాణలో ఎందుకు ఓడిపోతావు, కర్ణాటక ఎందుకు ఓడిపోతావు? ఎన్నికలు ఓట్లు వేసేది ప్రజలు గాని అది కేంద్ర ప్రభుత్వాలు కాదు కదా. అంటే ఇక్కడ వ్యవస్థల్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తమ కంట్రోల్లో పెట్టుకుంటోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మాతో ఉంటే కొంచెం ఆ వ్యవస్థల పైన వైసీపీ పెత్తనం తగ్గుతుంది అనే ఆలోచన ఎక్స్ప్రెస్ చేస్తున్నారు టీడీపీ. మరి తెలంగాణ చూసాం కదా సార్, ఇప్పుడే రీసెంట్ గా ఫ్రెష్ గా మెమరీలో ఉంది కదా. అందరికీ సపోర్ట్ గా కేసీఆర్ గారు అధికారం అంతా 10 ఏళ్ల పాటు ఉన్నారు. 10 ఏళ్ళు అంటే వ్యవస్థలో నూరిగిపోయారు, వేళ్ళూరిగిపోయారు. మరి ఎలాగ భారతీయ జనతా పార్టీకి ఎన్ని వచ్చే? మాకు 7% నుంచి 14% పెరిగాం. ఏం చేయగలిగాం? మాకేం పెరిగిందా? పెద్దగా పెరగలేదు కదా. నిజంగా మేము ఎలక్షన్ కాంగ్రెస్ ఎలా గెలిచింది మరి అక్కడ. అలాగే కర్ణాటక ఉంది. సో ఇన్ని ఏంటంటే ఒక మనో దుర్బలం కూడా అనుకోవచ్చు. కొన్ని రాజకీయ పక్షాలకు ఎలా ఉంటుందంటే ఫీలింగ్ చేయలేని ఫీలింగ్ ఏమో కానీ వాస్తవానికైతే అది విరుద్ధం కాదు సార్. ఒక ఆస్పెక్ట్ లో మిమ్మల్ని రెస్క్యూ అడుగుతున్నారు వాళ్ళు అంతే. ఇంకోటి, భారతీయ జనతా పార్టీ బలం పెరిగిందా తగ్గిందా అని చర్చ వచ్చింది. చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఇటీవల 4 సంవత్సరాలుగా జరిగిన రాష్ట్రంలో వివిధ ఎన్నికలు జరిగాయి. స్థానిక ఎన్నికలు జరిగాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, ఉప ఎన్నికలు జరిగాయి.
స్థానిక ఎన్నికల్లో అయితే మా పర్సెంటేజ్ 7%, 8% వచ్చింది. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో అయితే 15% వరకు వెళ్ళాం. ఆ తర్వాత ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకి 5% వరకు వచ్చింది. సో భారతీయ జనతా పార్టీ బలం అయితే 2014 నుంచి ఇప్పటి వరకు అయితే ఓటింగ్ శాతంలో పెరిగింది. అది మన కళ్ళ ముందు కూడా కనబడుతుంది వైఎన్ఆర్ గారు. ఓకే 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 రైట్ సార్. ఒక స్పష్టత ఏం కనపడుతుంది అంటే 2019 ఎన్నికల్లో 0.87% ఉన్నటువంటి ఓట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ ఈ రోజున బీజేపీతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయని అన్ని రాజకీయ పార్టీలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నాయి. తెలుగుదేశము పొత్తు కోసం ప్రయత్నం చేస్తుంది, జనసేన పొత్తులో ఉంది. మీరు గమనించండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మేము బీజేపీ ప్రభుత్వంతో మంచి రిలేషన్షిప్ కలిగి ఉన్నాము అని చెప్పడానికి ఎక్కడా కూడా సంశయించటం లేదండి. మేము ఆయన బహిరంగంగా మొన్న ఇండియా టుడే కంక్లేవ్ లో కూడా చాలా స్పష్టత ఇచ్చారు. మేము కేంద్ర ప్రభుత్వంతో చాలా సఖ్యతతో ఉన్నామంటే బీజేపీ ప్రభుత్వం అయినా పార్టీ అయినా రెండు ఒకటే కదండి. ఈ రోజున వెళ్ళారు, ప్రధానమంత్రితో మాట్లాడారు, ఆ పక్కనే ఉన్నారు అమిత్ షా మాట్లాడారు. మరి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మురళీధరన్ కూడా అక్కడే ఉన్నారు కదా పార్టీ ప్రతినిధి కూడా. సరే సరే కాదు సార్, పార్టీలు అలా మాట్లాడొచ్చు కానీ మీరు నేను అలా మాట్లాడలేదు. పార్టీలు ప్రభుత్వాల మధ్య సంబంధాలు కానీ చూద్దాం. ఓకే ఉంటే రాజకీయపరమైన సంబంధాలు ఉంటాయి కానీ ప్రభుత్వాల మధ్య సంబంధాలు కానీ ఇంతకుముందు రవి గారు కోట్ చేసినట్టుగా రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన సందర్భంలో మోడీ గారు మాట్లాడిన మాటలు, ఆ తర్వాత ఆయన బయటకు వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ సీఎం, భారతీయ జనతా పార్టీ పీఎం. సార్ మీరు వైఎన్ఆర్ గారు, నేనేమంటానంటే రేవంత్ రెడ్డి వెళ్ళి ప్రధానమంత్రితో మాట్లాడిన దాంట్లో కూడా ఎంతో కొంత పర్సెంటేజ్ రాజకీయం ఉంది అని నేను అంటాను. వాళ్ళిద్దరు రాజకీయం మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరు రాజకీయ నాయకులు, రెండు పార్టీలకు సంబంధించినటువంటి వేరు వేరు వాళ్ళు కాదంటం లేదు. ప్రభుత్వాలు రెండు వేరు కానీ రాజకీయం కూడా ఉంటుంది. మనం తెలంగాణలో మేము బీఆర్ఎస్ ని రాజకీయంగా చంపేయడం కోసం మీరు మాకేమైనా సహకరిస్తారా, మేము కూడా మీకు సహకరిస్తాం రాష్ట్రంలో అని మాట్లాడుకోరు కూడా ఉండొచ్చు అని నేను అంటాను. ఎందుకోసం, ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు బీఆర్ఎస్ పోతేనే రేపొద్దున అక్కడ ఆ ప్లేస్ లోకి బీజేపీ రావచ్చు అని ప్రయత్నం చేసినారు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఎదగాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని రాజకీయంగా సమాజ్ చేయాలనేటువంటి ఒక పక్కా ప్రణాళిక ఈ రోజున బీజేపీ దగ్గర ఉంది. అందుకోసమే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకుంటది, జనసేన పార్టీని ఉపయోగించుకుంటది. ఆ తర్వాత ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో ఈ 24 ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయింది అనుకోండి, ఇంకా రాజకీయంగా ఉండదు. మాకు 40 ఏళ్ల రాజకీయ జీవితం ఇవన్నీ కూడా ఇక పని చేయవండి. వాళ్ళు పక్కా ప్రణాళిక ఏంటంటే ఈ ఎన్నికల్లో తెలుగుదేశాన్ని ఓడించటము, ఆ తెలుగుదేశానికి సంబంధించినటువంటి క్యాడర్ లీడర్ ని పురంధేశ్వరి నేతృత్వంలో వాళ్ళని బీజేపీలోకి తీసుకోవటం ద్వారాగా రాజకీయంగా తెలుగుదేశం పార్టీని సమూలంగా స్మాష్ చేయటం అనేటువంటిది ఒక పక్కా ప్రణాళికతో బీజేపీ ఉంది. సో ఆ ప్రణాళికతో ఉంటూ పొత్తు ఎందుకు పెట్టుకుంటారు? టీడీపీని మళ్ళీ రివైవ్ చేయాలనే ప్రయత్నం ఎందుకు చేస్తారు సార్? అందుకే చివరి వరకు ప్రయత్నాలు బీజేపీ తెలుగుదేశంతో పొత్తు లేకుండా ఉంటాయిగా ప్రయత్నం చేస్తుంది. కానీ గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో పొత్తు కింద పెట్టుకున్నా కూడా ధృతరాష్ట్ర కౌగిల్లాగా ఎక్కువ సీట్లు తీసుకొని వాళ్ళు సీట్లు గెలిచి తెలుగుదేశం గవర్నమెంట్ రాకుండా చూడాలి అనేటువంటి నేను మళ్ళీ చెప్తున్నా కాదు, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని తెలుగుదేశాన్ని ఓడిద్దామని బీజేపీ అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు అంత అమాయకంగా ఉన్నారా? అమాయకం అంటే ఇక్కడ భయం అని చెప్పాను కదండి వైఎన్ఆర్ గారు. 40 ఏళ్ల రాజకీయ జీవితము, ఆయన ఎక్స్పీరియన్స్ అన్ని ఉంటాయండి. ఈ రోజున ఇప్పుడు లేడీ ఏది రెక్కలు లేక దొరికిపోయినట్టుగా పరిస్థితి ఈ రోజున తెలుగుదేశం పార్టీ పరిస్థితి. స్పష్టం చేయదలుచుకున్నాను, తెలుగుదేశం పార్టీ ప్లేస్ లో బీజేపీ రావాలని కోరుకుంటుంది. దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది.